హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేతాస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. చూసారు కదా, చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది. ఇంత టేస్ట్గా ఉండే గ్రేవీ కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాము. ఈ రెసిపీని ఫస్ట్ టైం చికెన్ చేస్తున్న వారు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 6 నుంచి 7 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఈ విధంగా 1 ఇంచు దాల్చిన చెక్క, ఆ తర్వాత 3 ఇలాచీలు, 5 నుంచి 6 లవంగా మొగ్గలు, 2 స్పూన్స్ ధనియాలు, గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు, ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనము డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ సోంపు, చివరిగా 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ షాజీరా, సోంపు, జీలకర్ర వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. మనకి మంచి అరోమా వచ్చినట్లయితే అవి ఫ్రై అయినట్లు మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో 3 లవంగాలు, 2 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అవుతుండగా అందులో ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చీలు, అదేవిధంగా ఈ విధంగా ఆనియన్స్ని సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ బాగా థిక్గా వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను 2 పెద్ద ఆనియన్స్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేయడానికి మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్లోని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగుతుండగా అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ మనకి త్వరగా మగ్గుతాయి. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. అవి మగ్గుతుండగా ఈలోపు మనము ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ పౌడర్ చేసుకుందాము. ఎంత ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేయగలిగితే అంత ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టమాటా ముక్కలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలు వాడుతున్నాను. ఈ విధంగా టమాటాలు కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈలోపు మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చికెన్ గ్రేవీ కర్రీకి. ఈ పేస్ట్ అంతా ఆనియన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నుంచి 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. అవి ఎంత బాగా మగ్గితే ఆ ఫ్లేవర్స్ అంత బాగుంటాయి. ఇప్పుడు మనము శుభ్రంగా 2 నుంచి 3 సార్లు చికెన్ని కడిగి తీసుకోవాలి. చికెన్ని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి వాటర్లో 1/2 అవర్ పాటు నానబెట్టినట్లయితే మనకి ముక్కలు జ్యూసీగా వస్తాయి. ఇలా నేను 1/2 అవర్ పాటు ఈ ముక్కలు నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వాటర్లో నానబెట్టిన చికెన్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే ఉడికినట్లు అవుతుంది, ఆ ఫ్లేవర్స్ బాగుండవు. ఎప్పుడైనా సరే మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మనకి ఈ ప్రాసెస్ కనీసం 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, ఇవంతా కొంతవరకు మగ్గిపోయినాయి కదా. ఈ స్టేజ్లో మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అదే గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేద్దాము. మనకి ఇది ఉడకడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులో 1 లెమన్ కూడా పిండుకుందాము. ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. లెమన్ అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము. చికెన్ గ్రేవీకి ఎక్కువ వాటర్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లో నుంచి మనకి ఎక్కువ వాటర్ ఊరుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని
కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఎంత బాగా ఉడికిపోయిందో చికెన్ కూర. ఇలా ఆయిల్ పైకి తేలితే మనకి చికెన్ పర్ఫెక్ట్గా ఉడికినట్లు. మనం చికెన్ ముక్కల్ని సాల్ట్ వాటర్లో 1/2 అవర్ పాటు నానబెట్టాం కాబట్టి ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి తినడానికి. అంతేకాకుండా త్వరగా కూడా ఉడుకుతాయి. ఇదండి ఇవాళ మన చికెన్ గ్రేవీ కర్రీ. ఎప్పుడూ చేసే చికెన్ గ్రేవీ కర్రీ కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనకి రాగి సంగటిలోకి, చపాతీలోకి, నాన్స్లోకి మంచి రుచిని ఇస్తుంది. ఇందులో మనం వాడిన స్పైసెస్ అన్ని మంచి ఫ్లేవర్ని ఇస్తాయి కాబట్టి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.